వెల్కమ్ టు మన టీవీ న్యూస్. నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఉన్న మైత్రి హోమ్ లో నివాసం ఉంటున్న గోపాలరావుపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సోదాలు చేస్తున్నారు. ఏసీబీ కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గోపాలరావు ఆస్తులకు సంబంధించి ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు కర్నూలులో 3 విలాసవంతమైన భవనాలు, 5 ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి విలువ బహిరంగ మార్కెట్లో 2,80,00,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన 5 చోట్ల చేస్తున్న సోదాల్లో వివరాలు రావాలని, బ్యాంక్ లాకర్, బంగారు, వెండిని ఇంకా లెక్కించాలన్నారు. గోపాలరావు ఇంట్లో విలువైన హోమ్ థియేటర్ గుర్తించారు. ఈ పని మీరు చేసుకోండి. బాబు రెడీ. మోహన్ ఎన్నికరా సార్తో మాట్లాడి చెప్పి సార్ చేసాను సార్ రావు అనేటువంటి వ్యక్తి, కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి గోపాలరావు, నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గోపాలరావు అనేటటువంటి వ్యక్తి, కర్నూలుకు చెందినటువంటి ఈయన అక్రమంగా ఆస్తులు సంపాదించినాడు అన్నటువంటి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన మీద అక్రమాస్తులకు సంబంధించిన కేసును రిజిస్టర్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టు ద్వారా సర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఏకకాలంలో ఆయన మరియు ఆయనకు సంబంధించినటువంటి 5 ప్రదేశాలలో 5 మంది బంధువులు మరియు ఆయన ఆఫీస్లో మొత్తం 6 ప్రదేశాలలో ఏకకాలంలో ఈరోజు సర్చెస్ను ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ రెసిడెన్షియల్ హౌస్లో ఏసీబీ డిఎస్పీ నేను మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఇక్కడ సర్చెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా దృష్టికి వచ్చినటువంటి ఆస్తులు, ఈయనకు ఈ హౌస్, ఈ గోపాలరావు ఉన్నటువంటి ఈ హౌస్ G+2 ట్రిప్లెక్స్ హౌస్, కర్నూలు బాలాజీ నగర్లో ఒక 3 అంతస్తుల భవనము, అలాగే ఉల్చాల రోడ్లో ఒక 2 అంతస్తుల భవనము, అదేవిధంగా 5 స్థలాలు, ఇంటి స్థలాలు, ఒక కారు, ఇవన్నీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఇంకా సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, బ్యాంకు లాకర్లు కానీ, ఇంకా గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా సర్చెస్ చేయడం జరుగుతుంది. అన్ని వివరాలను తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికీ ఈ విలువ సుమారు బహిరంగ మార్కెట్లో దాదాపు 2,80,00,000 వరకు ఉందని గుర్తించడం జరిగింది. తదుపరి వివరాలు తర్వాత